2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవడం. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతోనే అసాధారణమైన అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. తెలుగుదేశం పార్టీ వెనుక సుదీర్ఘకాలం నుంచి కమ్మ సామాజిక వర్గం నడుస్తోంది. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి గంప గుత్తగా ఓటు వేసింది, వెంట నిలిచింది. ఫలితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అంతకు ముందు ఎప్పుడూ జరగనటువంటి ప్రయోగం 2024 ఎన్నికల్లో జరిగింది. ఆ ప్రయోగం సక్సెస్ఫుల్ గా మారి కాపు సామాజిక వర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీగా లేదంటే వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచింది. 2024 ఎన్నికల్లో మాత్రమే జనసేన పార్టీకి మద్దతు ఇచ్చింది. అందులోనూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని మద్దతు ఇచ్చింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. అధికారంలోకి వచ్చే విధంగా కాపు సామాజిక వర్గం కీలక పాత్ర పోషించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. కేవలం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి మాత్రమే ఇచ్చారు. అంతటితో సరిపెట్టారు. కానీ కాపు సామాజిక వర్గంలో ఏదో ఒక మూలన అసంతృప్తి ఉంది. కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గంతో కలిసి ఏ రోజు కూడా ఎన్నికల్లో ముందుకు వెళ్ళలేదు, అధికారాన్ని పంచుకోలేదు. కానీ 2024 ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్ళాయి. రెండు సామాజిక వర్గాలు పోటీ చేశాయి, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం పంచుకోవడంలో మాత్రం కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్న వాదన కాపుల్లో ఏదో ఒక మూలన ఉంది. అందుకే కాపుల్లో మళ్ళీ సీఎం అనే ఆలోచన మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కాపులు సీఎం కావాలనే నినాదం పెరుగుతోంది. ఈ నినాదానికి ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. కాపు సామాజిక వర్గం మెజార్టీగా రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో కాపుల నుంచి ముఖ్యమంత్రి కావాలనే వాదన బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన ఈ సామాజిక సంకీర్ణం 2029 ఎన్నికల్లో అటర్ ఫ్లాప్ అవుతుందన్నది జరుగుతున్నటువంటి విశ్లేషణ. ఎందుకంటే కాపులు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ ఆ అవకాశం ఇచ్చే విధంగా కనిపించడం లేదు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో సుదీర్ఘకాలం ఒక రైవలరీతో ఉన్నటువంటి ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేశాయి, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక 2 ఏళ్ళు అవకాశం ఇస్తారని కాపు సామాజిక వర్గం భావించింది. కానీ తెలుగుదేశం పార్టీ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. కాబట్టి కాపులు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనకు బలం పెరిగింది, ఆ ఆలోచనకు మద్దతు పెరిగింది, ఆ నినాదం పెరిగింది, ప్రాధాన్యత కూడా పెరిగింది. ఈ క్రమంలోనే 2029 ఎన్నికల్లో కాపులు క్రమంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి దూరం అవుతున్నారు. జనసేన పార్టీ మరో 15 ఏళ్ళు పొత్తుగా ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని మాత్రం ఎక్కడా ప్రకటించడం లేదు. కాబట్టి కాపులు పవన్ కళ్యాణ్ నమ్మి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి ఓటు వేశారు. ముఖ్యమంత్రి అవుతాం అనుకున్నారు, కానీ కాలేకపోయారు. భవిష్యత్తులో కూడా అవుతామని గ్యారెంటీ లేదు. కాబట్టి కాపులు ప్రత్యామ్నాయంగా ముందుకు వెళ్లడమే సరైన పరిష్కారం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వెంట నడిస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తుగా ముందుకు వెళ్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడతారు, కాపులు ఉపయోగపడతారు, అంతే తప్ప పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేరు, కాపులు ముఖ్యమంత్రి కాలేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ కు దూరం అవ్వడమే, తెలుగుదేశం పార్టీకి దూరం అవ్వడమే మంచిదని కాపుల్లో ఒక నిర్ణయం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటిస్తే కనుక కాపులు కొంత తెలుగుదేశం కూటమితో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కు ఇదే విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చి ఏదో కొన్ని శాఖలు ఇచ్చి ఇలా అధికారాన్ని సరిపెడతామంటే కుదరదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటేనే 2029 ఎన్నికల్లో కాపులంతా కలిసి ముందుకు వెళ్తామని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. లేదంటే ఎవరి దారి వారు చూసుకోవడం బెటర్, ఎవరి పార్టీకి వాళ్ళు ఓటు వేసుకోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే క్రమంగా పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కాపులు దూరం అవుతున్నారు. 2024 ఎన్నికల్లో కనిపించినటువంటి ఈ సామాజిక సంకీర్ణం 2029 ఎన్నికల్లో కనిపించబోదు. ఇప్పటికే గ్రామాల్లో ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఒక సామాజిక ఘర్షణ ఉంది. అదే క్రమంలో కలిసి పనిచేసినప్పటికీ సమాన ప్రాధాన్యత దక్కలేదనే ఆవేదన ఉంది. ఇలాంటి తరుణంలో భవిష్యత్తులో కలిసి పనిచేసే పరిస్థితి లేదు, కలిసి ముందుకు వెళ్ళే పరిస్థితి లేదనేది కాపుల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన. అయితే ఈ ఆలోచనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఓటమికి కారణమవుతుందన్నది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కాపు సీఎం కావాలనే ఆలోచన పెరిగింది, నినాదం పెరిగింది, ఆ డిమాండ్ పెరిగింది. భవిష్యత్తులో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది.